నమో వెంకటేశాయ. శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రిశిఖరాలయకాలమేఘం శ్రీహస్తిశైలశిఖరోజ్వలపారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైలదీపం పుండ్రైర్ద్వారసభిర్యులసితం దండైస్త్రిభిర్మండితం కాషాయేణ శిఖోపవీతరుచిరం దోర్మూలచక్రాంబుజం ఆసీనం జలజాసనైశ్చ సుచిరం శ్రీవత్సమాలాంఛనం యుక్తం చాంజలిముద్రయా రవినిభం శ్రీభాష్యకారం భజే. తృణీకృతవిరించాది నిరంకుశ విభూతయః రామానుజపదాంభోజ సమాశ్రయణశాలినః భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. వ్యాఖ్యాముద్రాం కరసరసిజై పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్నస్ఫటికరుచరే పుండరీకే నిషణ్ణః అమ్లానశ్రీరమృతవిశదేరంసభిప్లావయన్మాం ఆవిర్భూయాదనగమహిమా మానసే వాగధీశః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. విశేషమైనటువంటి మాఘమాసం ఎన్నో రకములైనటువంటి శుభకార్యములకి, అదేవిధంగా పవిత్రమైనటువంటి పండుగలకి, మోక్షప్రదమైనటువంటి అనేక స్తోత్రముల ప్రస్తావనకి లేదా ఉద్భావనకి కూడా మూల కారణం. వాస్తవానికి ప్రతి మాసంలో కూడా ఏదో ఒక వైభవం ఉంటూనే ఉంటుంది. అయితే కొన్ని విశేషాలను దృష్టిలో పెట్టుకుని మాస వైశిష్ట్యం అనేది ఒకటి ఉంటుంది. లోకంలో అందరికీ కూడా శుభాశుభ ఫలములు, అదేవిధంగా అనేక విధములుగా వారి వారి యొక్క అభీష్ట దైవం యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటికి అనేక మార్గాలు ఉన్నాయి. భక్తికి సంబంధించినటువంటి అనేక మార్గాలు. మనం ఏ మార్గంలో వెళ్ళినా చేరవలసినటువంటి గమ్యం ఒకటే, అదే భగవద్ అనుగ్రహం. కాబట్టి భగవద్ అనుగ్రహం కోసం మనం చేసేటటువంటివి ఇవన్నీ కూడా అనేక రకములైనటువంటి సాధనాలు, ఉపాయాలు అంటారు. ఉపాయం ద్వారా పొందబడేటటువంటి ఫలం ఏదైతే ఉంటుందో అది ఉపేయం అంటారు. ఉపాయం మనం ఎంచుకునేటటువంటి మార్గం, ఉపేయం మనం పొందవలసినటువంటి ఆ స్వామి యొక్క అనుగ్రహం, ఫలం ఆయన యొక్క అనుగ్రహం చేత మనకి కలిగేటటువంటి సౌఖ్యం, ఆనందం, సౌఖ్యం, సుఖం. కాబట్టి మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా భగవత్ సంబంధం ఉన్నట్లయితే ఆ పని సేవ అవుతుంది. భగవత్ సంబంధం లేకుండా మనం ఏం చేసినప్పటికీ కూడా అది మనకి తిరిగి మననే నశింపజేసేటటువంటి ఆయుధం అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం ఎన్నో చేస్తుంటాం భగవద్ అనుగ్రహం కోసం, బాగా చేస్తాం అనుకుంటూ ఉంటాం, కానీ మనకు తెలియదు అందులోనే దోషాలు ఉంటాయని. ఒక చిన్న ఉదాహరణ చూసుకున్నట్లయితే, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క వైశిష్ట్యాన్ని మనకి పెద్దలు తెలియజేశారు, పూర్వులు. చక్కగా మనకి మంచి నియమాలు, కట్టుబాట్లు, వ్యవహారాలు చేసి పెట్టారు. దానిలో మన యొక్క ఆయుష్, ఆరోగ్యం అన్నీ కూడా ఉన్నాయి. కేవలం సుఖము, సంతోషమే కాదు, ఆయుష్, ఆరోగ్యం కూడా ఉన్నాయి మనకి.
దానిని ఆ రకంగా మనం ఆచరించినట్లయితే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క వైభవాన్ని మనకి తెలియజేస్తారు. కార్తీక మాసంలోనైతే గనక స్నానం చేయాలి, ప్రొద్దున్నే స్నానం చేయాలి అని. అదేవిధంగా మార్గశిర మాసంలో కూడా స్నానం చేయమంటారు. మాఘమాసంలో సూర్యారాధనను విశేషంగా తెలియజేస్తారు మనకి. ఎందుకంటే ఆయన పుట్టిందే మాఘమాసంలో కాబట్టి. అంతేకాదు మాఘమాసంలో జన్మించినటువంటి వాళ్ళల్లో కొంతమందికి సూర్య అనుగ్రహం ఉన్నట్లయితే వాళ్ళు పరిపూర్ణ ఆయుష్కులు అవుతారు. ఎటువంటి అనారోగ్యములు లేకుండా ఆయుష్మంతులు అవుతారు సూర్య అనుగ్రహాన్ని కనుక వాళ్ళు పొందినట్లయితే మాఘమాసంలో జన్మించినటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశేషాన్ని ఎందుకు తెలియజేశారు మనకి అంటే, ఈ మాసంలో ఆచరించకపోతే కనీసం ఈ మాసంలోనే ఆచరించండి అని తెలియజేయటం. అక్కడ మనం అన్నీ దాటవేస్తుంటాం, అన్నిటినీ దాటవేసేస్తుంటాం, అన్నిటినీ చేద్దాంలే మళ్ళీ చూద్దాంలే మళ్ళీ చేద్దాం అనుకుంటూ ఉంటాం. ఆ సమయానికి మనం ఉంటామో ఉండవో కూడా మనకి తెలియదు. కాబట్టి కిందటి మాసంలో మీరు మర్చిపోయారు, కనీసం ఈ మాసంలోనే ఆచరించండి అని హెచ్చరించడం కోసం మళ్ళీ అటువంటి ఆచార వ్యవహారాల నియమాలు మరొక మాసంలో కూడా ఏర్పరచడం జరిగింది. ఆయా రకమైనటువంటి ఐతిహాసికమైన, పౌరాణికమైన, చారిత్రకమైనటువంటి, అదేవిధంగా వైదికమైనటువంటి అనేక సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతిలో చక్కగా నియమింపబడి ఉన్నాయి, ఏర్పరచబడ్డవి ఉన్నాయి. ఇదంతా మన యొక్క ఆస్తి, హక్కు. ఇది మనకి జన్మ హక్కు అంటారు, బర్త్ రైట్. ఇది మన యొక్క జన్మ హక్కు. అంటే మన చేతిలో లేనిది ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో, ఎవరి చేత అపహరింపబడిందో తెలియని వాటి గురించి కాదు మనం జన్మ హక్కు కోసం పోరాడాల్సింది. ఇది మన యొక్క జన్మ హక్కు కాదు, ఆత్మ సాధనమైనటువంటి, ఆత్మ సాధకమైన హక్కు. ఇది మన హక్కు. ఏమిటి? మన సంప్రదాయాలను మనం కాపాడుకోవటం మన యొక్క ధర్మం. ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అంటుంది శాస్త్రం. ఏ ప్రయోజనం లేకుండా ఎవరు ఏ పని చెయ్యరు. ఏదైనా ఒక పని చేస్తే ఈ పని వల్ల నాకేంటి ప్రయోజనం అని ఆలోచిస్తాం. అందుకనే శాస్త్రం కూడా ప్రతి ప్రయోజనానికి ఒక ఫలాన్ని చెప్పింది. ప్రతి స్తోత్రం కూడా ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో, ఎవరైతే ఈ స్తోత్రాన్ని 100 సార్లు చేస్తారో, 1000 సార్లు చేస్తారో వాళ్ళకి ఈ ఫలం, వాళ్ళకి సత్సంతానం, వాళ్ళకి వంశాభివృద్ధి, వాళ్ళకి ఆయుష్, అనేక స్తోత్రాలు, వారి వారి అభీష్ట దైవముల యొక్క స్తోత్రాలు. అది మహావిష్ణువుది కావచ్చు, పరమేశ్వరుది కావచ్చు, అమ్మవారిది కావచ్చు, ఎవరివైనా సరే కావచ్చు. ఫలం ఎందుకు చెప్తున్నారు అంటే, ఫలం ఉంటుంది కాబట్టి పని చేస్తాం మనం. ఏదైనా ప్రయోజనం ఉంటే పనికి దిగుతాం మనం. కానీ ఇటువంటి ప్రయోజనాలు ఎలాంటి ప్రయోజనాలు అవన్నీ కూడా అంటే ఐహలౌకికం, పారలౌకికం అని 2 రకాల ప్రయోజనాలు. పారలౌకికం స్థిరమైనటువంటిది, ఐహలౌకికం అస్థిరమైనటువంటిది. శరీరం ఉన్నంత వరకే ఉండే ప్రయోజనాల కన్నా యావదాత్మ భావిత్వం అంటుంది శాస్త్రం మనకి. శాస్త్రం ఆత్మ ఉన్నంత వరకు, ఆత్మ నిత్యం, శరీరాలు మారుతుంది తప్ప ఆత్మ నిత్యమైనటువంటిది. అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందేటటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి. మనుషులకి ఇతర ప్రాణులకి భేదం భగవంతుడు అక్కడే పెట్టాడు. ఏమిటది? జ్ఞానం. ఆ జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి అదృష్టాన్ని మనకి భగవంతుడు అనేక రకములుగా మనకి ఇచ్చాడు. అనేక రకం తనంతట తానుగా అవతరించి ఎన్నోసార్లు ఎన్నో చోట్ల చెప్పాడు. ఎందరితోనో చెప్పించాడు, మాట్లాడించాడు, పాటలు పాడించాడు, అదేవిధంగా గ్రంథాలు రాయింపజేశాడు. ఎన్నెన్ని దారులో ఒక చిన్న పిల్లవాడికి అన్నం పెట్టడం కోసం ఆ తల్లి పడే పాటలు ఎలా ఉంటాయో అదేవిధంగా భగవంతుడు మనలందరినీ ఆయన వైపు తిప్పుకోవటానికి పడని పాటలు లేవు అంటారు మనకి పెద్దలు. అటువంటి పాటలే ఈ రకమైనటువంటి ఈ మాసంలో ఈ పూజ, ఈ మాసంలో ఈ పూజ అని చెప్పటం, ఇదొక మార్గం. కాబట్టి మనం ఒకసారి మర్చిపోతుంటే మరొకసారి గుర్తు చేస్తుంటాడు భగవంతుడు. కాబట్టి ఏం తెలియజేస్తుంది మనకి? ఈ మాస వైశిష్యం అనేటటువంటి విషయంలో మనం
ఇక్కడ ఎందుకుని స్మరించుకుంటున్నాము అంటే కనుక నిత్యం మనం చేసేటటువంటి కర్మలలో, మనం చేసే పనులలో తెలిసి తెలియక అనేక రకాలైనటువంటి దోషాలు చేస్తుంటాం. అంతెందుకండి, మనం దేవాలయానికి వెళ్ళటానికి కూడా వెళ్ళి కూడా మనం తెలియక ఎన్నో దోషాలు చేస్తుంటాంట. మనకి ఆగమశాస్త్రం చెప్తుంది 108 దోషాలు చేస్తాంట దేవాలయానికి వెళ్ళి మనం. అమ్మో అన్ని దోషాలంటే ఇంకా మేము గుడికి వెళ్ళాం బాబు, మానేస్తాం, మేము గుడికి వెళ్ళనటువంటి ఆ ఆలోచనే వదులుకుంటామంటే సరే వద్దులే, అవన్నీ కష్టం కాబట్టి ఈ కాలానుగుణంగా ఒక 66 దోషాలని చూపించారు. అమ్మో అవి కూడా కష్టమే, ఇంత కష్టమా అయితే మా వల్ల కాదంటే సరే 32కి కుదించారు. 32 అపచారా, 32 అపచారాలు మనం దేవాలయంలో చేస్తుంటాంట. మనకి తెలియదు అవన్నీ కూడా, ఎవరు చెప్పరు, మనము తెలుసుకోం. ఒక పసిపిల్లవాడు ఆడుకుంటూ మట్టిలో బురదలో ఆడుకుంటూ ఉంటాడు. అది మట్టి బురద అనే జ్ఞానం వాడికి ఉండదు, ఆడుకుంటూ ఉంటాడు. చూసినటువంటి పెద్దలు చీచి ఇదేమిటారు అయ్యయ్యో అని తీసి వాడిని కడిగి శుభ్రం చేస్తారు. అట్లా ఏది మంచి ఏది చెడు అని చెప్పేవాళ్ళే లేరు, చెప్పినా వినేవాళ్ళు లేరు ప్రస్తుతం. కాబట్టి ఏం చేయాలి, మనకి శాస్త్రం ఏం తెలియజేస్తోంది, మనం ఏది చేసినప్పటికీ కూడా భగవద్భావనతో చేసినట్లయితే అవన్నీ కూడా శుద్ధి అయిపోతాయి. అగ్నిలో పడినటువంటి ప్రతిదీ కూడా శుద్ధి అయినట్లుగా భగవత్ స్మరణ చేత, భగవత్ సంబంధంతో మనం చేసే అన్ని పనులు కూడా శుద్ధి అవుతాయండి, పాపరహితం అవుతాయి. మనం ఏదైనా సరే అన్నిటినీ మనమే చక్కగా ఆస్వాదిస్తాం, అనుభవిస్తాం, ఆనందిస్తాం. ఈ ఆనందం భగవంతునితో కలుపుకొని చేయమంటున్నారు. స్వామి నీ దయ వల్ల ఇది తింటున్నా, నీ దయ వల్ల ఈ కొత్త వస్త్రం ధరిస్తున్నా, నీ దయ వల్ల ఈ కారులో తిరుగుతున్నా అనుకోండి చాలు. మనసులో పై కూడా అక్కర్లా, మీరందరూ డప్పు వేసి కూడా చెప్పక్కర్లా. మనస్ఫూర్తిగా భగవంతుడిని మనసులో స్మరించుకొని మనమే అనుభవిద్దాం. గిన్నె నిండా పులిహార చేసుకుందాం, మనమే తినేద్దాం. స్వామి పుచ్చుకో స్వామి అని స్వామికి భక్తిగా సమర్పించడం చేయగలగాలి. అంటే మన మనస్సు భగవంతుని పాదాల దగ్గర ఉన్నట్టుగా భావించుకొని మనం చేస్తే అంతా కూడా ఆయనే చూసుకుంటాట. అదే దేవాలయానికి మనం వెళ్ళి ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలట? స్వామి చెప్పాడు భగవద్గీతలో, చతుర్విధ భజంతే మాం. ఓ అర్జున, నా దగ్గరికి 4 రకాల వాళ్ళు వస్తున్నారా, రాని వాళ్ళకన్నా ఈ వచ్చే 4 చాలా గొప్పవాళ్ళు అన్నాడట. వీళ్ళందరూ ఎవరు? ఉదారాహ, ఉదారా ఏవ. వీళ్ళందరూ ఉదారులు, ఔదార్యం కలిగిన వాళ్ళు. నా యందు దయతో, నా మీద ఔదార్యంతో వస్తున్నారు వాళ్ళు నా దగ్గరికి. రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఎప్పటికొస్తారో అని చూస్తాట స్వామి. ఏమిటట వాళ్ళు వచ్చి అడిగారు, స్వామి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అవి పోయాయి అని అడగటానికి వస్తారు. పోన్లే ఏదో ఒకటి అడగటానికన్నా నా దగ్గరకు వచ్చావు కదా అని ఆనందపడటాడట వాళ్ళు. ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తుడు అంటే కనుక భ్రష్టైశ్వర్య కామ, ఏదో ఉన్నది అదంతా పోగొట్టుకున్నాడు. స్వామి నాకు మొత్తం పోయింది, స్వామి నాకు నువ్వు ఇప్పించాలి అని అడగటానికి వస్తాట. అర్ధార్థి అపూర్వైశ్వర్య కామహట, ఎవ్వరికీ లేనంత సంపద నాకు ఉండాలి స్వామి, నేను అందరికంటే కోటీశ్వరుని కావాలి అనే భావనతో ఇంకొకడు వస్తాడట. వీళ్ళిద్దరూ ఫోన్లే వచ్చారు ఏదో రకంగా అనుకుంటాట ఆయన. అడిగిన వాళ్ళకి అడిగిందల్లా ఇస్తుంటాట ఆయన. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఆపద మొక్కులవాడు. ఎవరు ఏది మొక్కుకుంటే అవన్నీ తీరుస్తూ ఉంటాడు. అసలు ఏమి మొక్కుకోలేదనుకోండి అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఒకటి అడిగితే ఆ ఒక్కటే ఇస్తాడు. మనం ఏం అడగలేదనుకోండి, వీడికి ఎప్పుడెప్పుడు ఏది కావాలో అన్నీ మనమే చూసుకోవాలిరా నాయన, మన ఎత్తినే భారం వేశాడు అని స్వామి సర్వభరన్యాసం చేసిన వాళ్ళని అన్నీ తానే చూసుకుంటాడట. అందుకని ఏం చేయాలి మనం అంటే, నువ్వే రక్షకుడివే, నిన్నే నమ్ముకున్నాను, ఈ 2 మాటలు తప్ప ఇంకో మాట మాట్లాడకూడదు. ఇంకేమన్నా మాట్లాడితే అదే ఇస్తాడు, ఏది అడిగితే అదే ఇస్తాడు. అడగకుండా ఉంటే అన్నీ ఇస్తాడు ఆయనే. ఒకటి అడిగామంటే ఆ ఒక్కటి మాత్రమే ఇస్తాడట. ఈ విషయాన్ని మహాభారతంలో శ్రీకృష్ణుడు చక్కగా అర్జునుడికి కూడా తెలియజేశాడట. అర్జునుడికి ఏం చెప్పారు, నువ్వు ఏది కోరుకుంటే కనుక ఇంకేది కోరుకోక్కర్లేదో అది కోరుకో అర్జున. ఇటు నేనున్నాను, అటు నా సైన్యం ఉంది, ఇటు నేనున్నాను, అటు నా సైన్యం ఉంది అని 2-3 సార్లు చెప్పాడట అర్జునుడికి. కాబట్టి నువ్వు ఏది కోరుకుంటే ఏది కోరుకోవాల్సిన అవసరం లేదో దానిని కోరుకోమని అన్నట శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో. అప్పుడు అర్జునుడు ఏం చేశాడు, నాకు ఏమొద్దు నువ్వు చాలు అన్నాడట. కాబట్టి ఆయన్ని ఆశ్రయించాడు, హాయిగా విజయం పొందాడు. ఆయన్ని కాదని సైన్యాన్ని పొందాడు దుర్యోధనుడు.
ససైన్యంగా సర్వనాశనం అయ్యాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణుని యొక్క సంబంధం నుంచి ఆ సైన్యం విడువడిందో ఆ సైన్యం అంతా కూడా దుర్యోధన కౌరవ సైన్యంగా మారిపోయింది అని మనకి వ్యాఖ్యానం చేస్తారు పెద్దలు. శ్రీకృష్ణుడి సంబంధం ఉన్నంత వరకే నారాయణ సైన్యం, ఆ తర్వాత అవంతా కూడా కౌరవ సైన్యంగా మారిపోయిందిట. అంతే కదా, ఇటు నుంచి అటు మారినవాడు అటువాడైపోతాడు కాడు, ఇటువాడు మాత్రం కాలేడు ఎప్పటికీ. అట్లా స్వామిని సర్వభరన్యాసం చెయ్యాలి. ఇవే మనకి పురాణాలు, ఉపనిషత్తులు, అదేవిధంగా సర్వవిధ పర్వదినములు తెలియజేసే విశేషం ఇదేనండి మనకి. కానీ ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. ఎప్పటికి తెలుస్తుంది? ఎప్పటికో స్వామి అనుగ్రహం కలిగినప్పటికీ తెలుస్తుంది. అప్పటికి తెలుసుకుంటారు. ఇటువంటి వైశిష్ట్యం మనకి ఈ మాస వైశిష్ట్యం వాటి పర్వదినాల్లోనే ఉంటుంది అని మనకి మాస వైశిష్ట్య వైభవాన్ని మనకి చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఇంతటి చక్కటి విశేషాలను మనకి తెలియజేశారన్నారు. ఈనాడు మనం నిత్యానుసంధానం అద్భుతమైనటువంటి బ్రహ్మాండ పురాణంలో విషయాలను తెలుసుకున్నాం. ఎవరు చెప్తారండి ఈ విషయాలు? బ్రహ్మాండ పురాణంలో ఎన్నెన్ని విషయాలు ఉన్నాయి మనకు తెలుసా? మనకి తెలియదు. నేను ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అసలు భూమి మీద ఎక్కడున్నామో మనకి తెలియదు, మన అడ్రస్సే మనకి కరెక్ట్గా తెలియదు. అలాంటిది ఈ మొత్తం చాలామంది మాట్లాడుతూ ఉంటారు, వింటుంటాం మనం ఉపన్యాసాల్లో కూడా. అండపిండ బ్రహ్మాండాలు అంటుంటారు. ఏమిటో దాని మాట తెలియదు, మాట్లాడేస్తుంటారు. ఒక బ్రహ్మాండం గురించి చెప్పాలంటే ఒక జీవితమే చాలదు, ఇంకా అండం గురించి పిండం గురించి కూడా చెప్పాలట. కాబట్టి అండపిండ బ్రహ్మాండం అంటుంటారు. అందులో ఒక అండం గురించే ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్నాం గత 2 నెలలుగా. కానీ అండం పూర్తవటల్లా మనకి. ఆ రహస్యాన్ని మనకి ఇంతకుముందు కూడా చాలా శ్లోకాలలో మనకి వ్యాస మహర్షి అద్భుతంగా వివరించారు. అందులో మరికొన్ని విషయాలు నిన్న మనం ఏం స్మరించుకుంటున్నాం? ఆకాశంలో ఉండే మేఘాల గురించి తెలుసుకున్నాం. మనకి వర్షాకాలం వస్తే వర్షం పడుతుంది, మేఘాలు వస్తాయి, మబ్బులు కమ్ముకుంటాయి అనుకుంటాం అంతే. కానీ ఈ మేఘాలకి ఎంత చరిత్ర ఉందో, వాటికి కూడా పెద్ద హిస్టరీ ఉంది. అవి కూడా చాలా పెద్ద కుటుంబం, చిన్న కుటుంబం కాదు మేఘాలు. ఈ మేఘాలు మళ్ళీ 3 రకాలుగా ఉంటాయని మనం చెప్పుకున్నాం. అల్పవృష్టులు, సువృష్టులు, సంవర్తకములు అని. అల్పవృష్టులు అంటే కనుక ఒక చోట కురిసి కురవకుండా ఉండేటటువంటి. సువృష్టులు అంటే చక్కగా పంటలు పండటానికి, అదేవిధంగా పశుపక్ష్యాదులు చక్కగా త్రాగటానికి వీలుగా ఉండేలాగా చెరువులు సరస్సుల్లో నిలబడేటట్టుగా ఉండేటటువంటిది సువృష్టి. ఆ తర్వాతది సంవర్తకం లేదా కుంభవృష్టి అంటారు దాన్ని. అంటే ఎవరు త్రాగటానికి ఉండదు, ఎవరు నుంచోటానికి ఉండదు, ఎవరు జీవించటానికి కూడా లేకుండా వచ్చే వర్షాలు చూస్తుంటాం మనం. ఒక్కొక్కప్పుడు భారీ వర్షాలు, కుంభవృష్టి పడుతుంటాయి, ఉన్నపాళంగా వరదలు మొత్తం కొట్టుకుపోతుంటాయి. ఇళ్ళు, వాకిళ్ళు, రోడ్లు, కార్లు, బస్సులు చూస్తూనే ఉన్నాం మనం కళ్ళ ముందు. ఇది కాకుండా మరొకటి ఉంది, చిట్ట చివరిది సంవర్తకం అనేటటువంటిది. ఈ సంవర్తకం వస్తుతః ఇంతకుముందు మనం అగ్నిదేవుని గురించి స్మరించుకున్నప్పుడు సంవర్తకాగ్ని గురించి స్మరించుకున్నాం. అదేవిధంగా సంవర్తకం అనేటటువంటిది కూడా ఉన్నదట మేఘంలో. ఈ సంవర్తకం అనేటటువంటి మేఘం ఎప్పుడు వస్తుందట? కల్పాంతంలో లేదా ప్రతి యుగాంతంలో వస్తూ ఉంటుందట ఈ సంవర్తక మేఘం. ఒకసారి ఈ మేఘం కనుక ఏర్పడింది అంటే కనుక దాదాపు 1 సంవత్సరం పాటు కుంభవృష్టి పడుతూనే ఉంటుంది. 1 రోజు 2 రోజులు కాదు, సంవత్సరం పడుతూనే ఉంటుందట. ఆవర్షపరం సంవర్తకమిత్యభిధీయతే. ఆవర్షకం సంవత్సరం అంతా, రోజు 24 గంటలు కాదు, 1 నెల కాదు, మొత్తం 12 నెలలు రోజు కురుస్తూనే ఉంటుందట. ఏముంటుంది, 1 గంట కురిస్తేనే మనకు మొత్తం కొట్టుకుపోతూ ఉంటుంది. అట్లాంటిది 1 సంవత్సరం కురిస్తే చెప్పక్కర్లా, మొత్తం భూమి అంతా కూడా నీళ్ళలో మునిగిపోతుందట ఆ సమయంలో. సంవర్తకం అంటారు దాన్ని, సంవర్తక మేఘం అంటారు. ఆ మేఘం ప్రళయకాలంలో ఏర్పడుతుందట. అంతేకాదు ఆ మేఘంలో నీళ్లు కాదు ఉన్నది, అగ్ని ఉంటుందట, సంవర్తక అగ్ని. అగ్ని వర్షం పడుతుందట. అప్పుడు మామూలు వర్షం అంటే నీళ్ళు అనుకుంటున్నాం, కాదు, ఇక్కడ అగ్ని, నీటి అగ్నితో కూడిన వర్షం పడుతుందట. ఇక్కడ సంవర్తక అగ్ని వర్షం అంటారట దాన్ని. ఆ విషయాన్ని మనకి ఇంతకు ముందంతా కూడా చక్కగా తెలియజేశారంటున్నారు. సరే, అయితే ఇక్కడ మేఘ శబ్దాన్ని నిన్న మనం స్మరించుకున్నాం. మేఘం అంటే ఏమిటి అని అనుకున్నాం. మేఘ శబ్దానికి ఏంటి? మేహనాచ మిహేర్ధాతో తదభ్రం కవయో విదుహు. పండితులు అభ్రం అంటే ఆకాశం, ఆకాశంలో తిరిగేది కాబట్టి దానికి మేఘం అని పేరు వచ్చింది అన్నారు. అంతేకాదు మేహనాచ అంతటా వ్యాపించి ఉండి, చల్లదనాన్ని కలిగి ఉండి, బరువుగా ఉంటూ నీటితో ఉన్నటువంటి దానికి మేఘం అని పేరు అని చెప్పారు అప్పట్లో. ఇప్పుడు మనకి తెలుసు కాబట్టి ఇదో కొత్త విషయం అనుకుంటాం. అప్పట్లో అది కొత్త విషయమే.
కాబట్టి దానికి ఏంటి ధాతు? మిహిర్ ధాతో, మిహిర్ వృష్టౌ. మిహిర్ అనేటటువంటి ఒక సంస్కృత ధాతువు, వర్బ్, దాని నుంచి మేఘ శబ్దం ఏర్పడింది అంటున్నారు. అభ్ర, అభ్ర అంటారు దాన్ని. కాబట్టి తదభ్రం కవయో, అభ్రం అంటే ఆకాశం, ఆకాశంలో సంచరించేటటువంటిది అని చెప్పారంటున్నారు. ఈ విధంగా మేఘానాం పునరుత్పత్తి త్రివిధా పృథగ్విధా. మనం మూడు రకాలుగా మేఘాలు ఉన్నాయి అనుకున్నాం. మొదటిది అల్పవృష్టి అనుకున్నాం సామాన్యంగా. రెండవది పిడుగులు, ఉరుములు పిడుగులతో పడేటటువంటిది కుంభవృష్టి అన్నాం. అదేవిధంగా సువృష్టి, సామాన్యమైనటువంటి వృష్టిలో కూడా, అంటే చక్కనైనటువంటి సువృష్టిలో కూడా పిడుగులు ఉరుములు ఉంటాయట. ఈ ఆకాశంలో ఉరుములు ఉరమటము పిడుగులు పడటం అనేది జరగకపోతే వర్షం రాదు. వర్షానికి ఇది ముందు సూచకములు అంటున్నారు. ఈ రకమైనటువంటి సూచన చేస్తుందట. ఎందుకని? మనుషుల కోసం కాదు, ఇతర ప్రాణుల కోసంట. ఆకాశంలో కనుక ఉరిమితే సృష్టిలో ఎన్నో ప్రాణులు అలర్ట్ అవుతాయట, ఓహో ఇప్పుడు వర్షం వస్తుంది అని. అంతేకాదు ఆకాశంలో ఉండేటటువంటి ఆ నల్లనైనటువంటి నీటితో ఉన్నటువంటి నల్లనైన ఆ మేఘాలను చూసినట్లయితే ప్రకృతిలో ఎన్నో ప్రాణులు ఆనందంతో సంచరిస్తాయిట, గంతులు వేస్తాయి, నాట్యం వేస్తాయి. అందులో నెమళ్ళు ఒకనొకమైన ప్రాణులు. ఇవన్నీ వాటి కోసం, ఇవన్నీ కూడా ఏర్పాట్లు, మనుష్యుల కోసం కాదుట. అనేకమైన ప్రాణులు గబగబా వాటి సంతానాన్ని జాగ్రత్త చేసుకుంటాయట. ఉన్న పాళంగా వర్షం పడేటట్టయితే కనుక ఒకసారి పక్షి జాతులు మొదలైనటువంటివన్నీ, పక్షి మృగ సరీసృపాలు అన్నీ కూడా వాటి వాటి యొక్క సంతానాన్ని సంరక్షించుకోవటానికి యోగ్యంగా మెరుపులు ఉరుములు పడతాయి అని, ఉరుములు పిడుగులు వస్తాయి అని మనకి తెలియజేస్తున్నారు విశేషంగా. కాబట్టి విద్యుత్ శక్తి వల్ల ఉరుము వస్తుందిట. ఒక విద్యుత్ శక్తి యొక్క సంయోగం చేత ఉరుము, తద్వారా మెరుపు రెండు ఏర్పడతాయి అంటున్నారు. కాబట్టి భ్రంశం చెందేది అంటే కదిలేది, అటు ఇటు కదిలేటటువంటిది కాబట్టి అభ్రకం అన్నారు. మేఘానికి అభ్రకం అనేటటువంటి పేరు కూడా ఉంది అంటున్నారు. కాబట్టి ఈ రకంగా అల్పవృష్టి, సువృష్టి, అదేవిధంగా సంవర్తక వృష్టి అని మూడు రకాల వృష్టి అనుకున్నాం. అంతేకాదట, ఇవి మళ్ళీ అవాంతరంగా మరొక మూడు రకాలు ఉన్నాయట. అయోగ్య వృష్టి, పక్షజ వృష్టి, అమిత వృష్టి అని మూడు రకాలట. మళ్ళీ మనకు ఊరికే వాన పడుతుంది అనేది మాత్రమే తెలుసు, కుంభవృష్టి లాగా భారీ వర్షం అనేది తెలుసు. ఈ భారీ వర్షం అనే పదం అది కాదు, అసలు పదాలు ఇవి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో మనకు తెలియదు ఆ పదాలు. ఇవి అసలు పదాలు. వ్యాస మహర్షి చెప్తున్నారు. ఏంటవి? పక్షజములు, అయోగ వృష్టి, అమిత వృష్టి. ఇవిట వర్షంలో మరో మూడో రకాలు. ఈ మూడు రకాలు కూడా మూడు రకాలైనటువంటి మేఘాల ద్వారా ఏర్పడతాయట. మొదటిది నల్లగా బరువుగా ఉండేటటువంటి మేఘాలు, మరొకటి మరికొన్ని తెల్లగా ఉండేటటువంటి మేఘాలు, మరికొన్ని గోధుమ రంగులో, అదేవిధంగా ఎరుపు వర్ణంలో ఉండేటటువంటి మూడు రకాలంగా మేఘాలు ఏర్పడతాయిట. ఈ అమిత వృష్టి అనేటటువంటి మేఘాలు ఎరుపు రంగులో ఉంటాయిట. అవి ఎక్కువ ఎక్కడ బాగా గాలి వేస్తే అక్కడ వర్షిస్తాయట. ఈ అమితమైన మేఘాలు అనేటువంటివి ఎక్కువగా, ఈ అమిత మేఘములు వర్షం అనేటటువంటిది ఎక్కువ పర్వతాల మీద పడుతుందిట. అదేవిధంగా అయోగ్య వృష్టి అని పేరుతో ఉండేటటువంటి వర్షం సముద్రాలు, నదుల మీద పడుతుందట. కేవలం పక్షజ వృష్టి అనేటటువంటి వర్షం మాత్రం భూమి మీద పడుతుందిట. అంతేకాకుండా భూమి మీద ఉండేటటువంటి ఆ ప్రాణుల యొక్క, ఆ ప్రాణులలో ఉండేటటువంటి ధర్మాధర్మ ప్రవృత్తి చేత కూడా ఈ మేఘాలు ఏర్పడతాయి అని మనకు తెలియజేస్తున్నారు. అందుకనే ధర్మంగా ఉన్నటువంటి ప్రాంతంలో సకాలంలో వర్షాలు పడతాయిట. మనకి తిరుప్పావై దివ్య ప్రబంధంలో గోదా తల్లి తెలియజేస్తోంది వర్షాలు ఎలా పడతాయట. మనకు అక్కడ వ్యాఖ్యానంలో తెలియజేస్తారు. తీంగిన్రి నాడల్నాం తింగళ్ ముమ్మారి పెయ్దు ఓంగి పెరం షన్నల్ ఊడుగయ్యలుగడ అనేటటువంటి ఒక పాసురంలో గోదాదేవి తెలియజేస్తోంది. చిన్న పిల్ల వర్షం ఎలా పడుతుందో తెలియజేస్తుంది. కాలం మొత్తం ఒక నెల రోజులు ఉన్నట్లయితే నెల రోజుల్లో 27 రోజుల పాటు ఎండ ఉంటుందిట, మరొక 3 రోజుల పాటు వర్షం కురుస్తూనే ఉంటుందిట. ఇదిట అసలు సిసలు సస్యమైనటువంటి కాలం, సుభిక్షమైనటువంటి కాలం అంటే ఇదిట. ముమ్మారు పెయ్దు 3 సార్లు వర్షం కురుస్తుందట. ఎప్పుడు? తింగళ్, ఒక నెలలో. మార్గళి తింగళ్, ప్రతి నెల అంతేనండి.
ఎండాకాలము చలికాలం అనే సంబంధం లేదుట. ప్రతి నెల కూడా 27 రోజులు ఎండ, 3 రోజుల పాటు వర్షం అలా కురిస్తే చక్కగా సృష్టిలో సమస్త ప్రాణులు ఆనందంగా ఉంటాయట, చక్కని పంటలు పండుతాయట. ఇది చక్కని వర్షం పడటం అంటే. కేవలం వర్షాకాలంలో కుంభవృష్టి కరవటం, లేకపోతే కనుక ఎండాకాలంలో కనీసం చుక్క నీరు లేకపోవటం కాదుట. ఈ రకమైనటువంటి వృష్టి స్థితి ధర్మాధర్మముల మీద ఆధారపడి ఉంటుంది అని మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ పడేటటువంటి వర్షం మనకి గోదా తల్లి ఆనాడు తెలియజేసినట్లుగా పడాలి. అలా ఎక్కడ పడుతోంది, మనకి ఎప్పుడు పడుతుందో తెలియదు, అలా పడుతుందో పడదో తెలియదు. వాతావరణ శాఖ వాళ్ళు చెప్పేటటువంటిది ఒకటి, జరిగేది ఇంకొకటి. కానీ అప్పుడప్పుడు వాళ్ళు చెప్పేవి కూడా మనకి ముందుగా హెచ్చరికలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ సృష్టిలో ఉండేటటువంటి ధర్మ స్వరూపాన్ని వాళ్ళు చెప్పలేరు. ఎప్పుడు మేఘాలు ఏర్పడచ్చు, ఎప్పుడు వర్షాలు పడచ్చు అనేది తెలియజేస్తారు. కాబట్టి ఈ రకంగా ఉంటాయి అంటున్నారు. ఆ తర్వాత ఈ మేఘాలు మళ్ళీ ఈ 3 కూడా ఆగ్నేయములు, వైశ్వానరములు, అదేవిధంగా పైపలాదములు అని 3 రకాలండి. ఈ 3 కూడా వర్షంలో ఉండేటటువంటి తేడాలను తెలియజేసేటువంటివి అంటున్నారు. ఆగ్నేయ మేఘాలు అంటే అగ్ని నుంచి ఉత్పన్నమయ్యేటటువంటి మేఘాలు అంటున్నారు. అవన్నీ కూడా ధూమం ద్వారా ఏర్పడతాయట. అంటే నీటి ఆవిరి అంటున్నారు. ఆవిరిని ప్రవర్తింపజేసేటటువంటి సూర్యుని యొక్క ఉష్ణం చేత సముద్రం మీద ఆవిరి ఏర్పడటం చేత ఆ ఆవిరి ద్వారా ఏర్పడినటువంటి మేఘాలు ఆగ్నేయములు అని అంటారట. ఆ మేఘాలు ఎలా ఉంటాయి? భారీ వర్షం కురవటానికి ఉండేటప్పుడు ఆకాశంలో మేఘాలకి ఆకృతులు కూడా చెప్తున్నారు ఆయన. చూడండి ఎంత విపులమైన విశ్లేషణ మనకి ఎక్కడ జరుగుతుంది ఇలాంటి విశ్లేషణ. ఆకాశంలో మేఘాలను చూస్తూ ఉంటే మబ్బులు కాదు మేఘాలు, మబ్బులు అలా కదిలి వెళ్ళిపోతూ ఉంటాయి గాలికి, మేఘాలు మాత్రం నిదానంగా వెళ్తూ ఉంటాయట. ఈ మేఘాలు నీటిని నింపుకుని ఎలా ఉంటుంది అంటే కనుక ఒక గర్భిణీ స్త్రీ ఎలాగైతే నిదానంగా నడుస్తుందో అలా నడుస్తూ ఉంటాయట ఈ మేఘాలు. అంతా మెల్లగా వెళ్ళేటటువంటి ఈ మేఘాలట. అవి ఏ ఆకారంలో ఉంటాయట అంటే వలాహక వర్షములు అని అంటారు. వలాహకం అంటారు అంటే చక్కనైనటువంటి వృష్టి కురిసేటటువంటి ఆ మేఘాలు ఆవు ఆకారంలో ఉంటాయి అంటున్నారు. అదేవిధంగా కొంచెం భారీగా కురిసేటటువంటి, ఎక్కువగా కురిసేటటువంటి వర్షాలు, ఆ వర్షాలకు సంబంధించినటువంటి ఆ మేఘాలు ఎలా ఉంటాయి అంటే కనుక ఎద్దు ఆకారంలో ఉంటాయట. అదేవిధంగా అల్పవృష్టి సరిగ్గా కురవకుండా ఉండేటటువంటి మేఘాలుట వరాహ రూపంలో ఉంటాయట, ఒక వరాహ ఆకారంలో ఉంటాయి అని 3 ఆకారాల్లో ఆకాశంలో వ్యాపించి ఉంటాయి మేఘాలు అని మనకి ఆయన చక్కగా తెలియజేస్తున్నారు మనకి. అంతేకాదుట చక్కగా సమయానికి వర్షం పడుతూ ఉండటం, అదేవిధంగా సమయానికి ఎండ కాయటం, మళ్ళీ సరైన సమయంలో ఈ వర్షం సస్యానుకూలంగా వర్షం కురవటం. ఈ సస్యానుకూలంగా కురిసేటటువంటి వర్షంట దానికి జీమూత వర్షం అని పేరుటని, జీమూతం అని పేరు ఆ వర్షానికి అంటున్నారు. కాబట్టి భూమిపైన స్వచ్ఛమైనటువంటి జీవనానికి మూలాధారం ఈ జీమూత వర్షం అంటున్నారు. అంతేకాదుట ఈ జీమూత వర్షము భూమిపైననే కాకుండా కొన్ని పర్వత ప్రాంతాలలో కూడా వర్షం కురుస్తూ ఉంటుందట. ఈ జీమూత వర్షం ద్వారానే చక్కనైనటువంటి అందమైనటువంటి జలపాతములు, సెలయేళ్ళు ఏర్పడటానికి జీమూత వర్షం కారణమవుతుంది అంటున్నారట. ఈ విధంగా పర్వతాల మీద పడే వర్షానికి ఒక పేరు, భూమి మీద పంటల కోసం పడేటటువంటి వర్షానికి ఒక పేరు, అదేవిధంగా ప్రకృతిలో అన్నిటినీ నాశనం చేస్తూ పోయేటానికి ఉండేటువంటి వర్షాలకు మరొక పేరు. ఈ రకంగా అనేక రకములైనటువంటి వర్షముల యొక్క నామాలను మనకి ఇక్కడ చక్కగా తెలియజేశారు అంటున్నారు. ఆ తర్వాత అవన్నీ కూడా ఎట్లా వస్తాయి? ఈ వర్షాలన్నీ కూడా ఆ పరాత్పరుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క నిశ్వాసం వలన ఈ రకంగా మేఘాలు, వాటి ద్వారా వర్షము, తద్వారా ఆ బ్రహ్మ యొక్క నిశ్వాసం ద్వారా వచ్చినటువంటి వాయు సంస్పర్శం చేత ఈ వర్షాలు కురుస్తూ ఉంటాయి అంటున్నారు. అదేవిధంగా వలాహకము జాతికి సంబంధించినటువంటి, వలాహకములు అంటే ఒక జాతికి సంబంధించిన కొంగలు, కొంగలలో ఒక రకమైనటువంటి జాతి వలాహకములు అని. ఆ కొంగల యొక్క సంతానం ఈ వలాహకం అనేటటువంటి ఈ కొంగ జాతి
ఆ ఒక రకమైనటువంటి వర్షం పడినప్పుడు సంతానాన్ని కంటాయిట ఈ కొంగలు. కాబట్టి ఈ ఏ వర్షం అయితే కనుక వలాహక జాతి యొక్క సంతానానికి కారణమవుతుందో అది వలాహక వర్షం అంటారు అని మనకి తెలియజేస్తున్నారు అంటున్నారు. కాబట్టి అంతేకాదు భూమిపైన ఉండేటటువంటి అన్ని వృక్షాల యొక్క మొలకలు ఎక్కువగా వాన పడింది అనుకోండి, అన్ని వృక్షాలు పెరిగిన వృక్షాలు కూడా చనిపోతాయి. అలా కాకుండా భూమిలో ఉండేటటువంటి మొలకలు చక్కగా పైకి విత్తనాలు మొలకెత్తడానికి యోగ్యంగా పడేటటువంటి వర్షానికి కూడా జీమూత వర్షము అనేటటువంటి పేరుంది అంటున్నారు. కాబట్టి ఈ రకంగా వర్షానుకూలమైన వర్షములకు అనుకూలమైనటువంటి మేఘములుట. ఈ మేఘాలన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే వరుణుడుట. ఆ వరుణుడికి కూడా అధిపతి ఇంద్రుడుట. ఆ ఇంద్రుడు ఆ పరంబ్రహ్మ యొక్క ఆ చతుర్ముఖ బ్రహ్మ అయినటువంటి ఆ స్వయంభువు యొక్క ఆజ్ఞతోనే ఈ పనులన్నీ చేయిస్తూ ఉంటాడట. కాబట్టి ఆ స్వయంభు అనేటువంటి ఆయన, ఆ హిరణ్యగర్భుడనేటువంటి ఆయన వీళ్ళ చేత వాళ్ళ పనులను సక్రమంగా నిర్వహింపచేస్తూ ఉంటాడు అని అంటున్నారు. ఇక ఆ తర్వాత అదే విషయాన్ని మనకి చక్కగా తెలియజేస్తున్నారు. శక్రేణ పక్షచ్ఛిన్నా ఏ పర్వతానాం మహోజసం కామగానాం ప్రవృద్ధానాం భూతానాం శివమిచ్ఛత. పూర్వకాలంలోట ఇంతకుముందు యుగాలలోట ఆకాశంలో పక్షుల్లాగా ఈ పర్వతాలకి రెక్కలుండేవిట, ఎగురుతూ ఉండేవిట. ఇంతకుముందు కూడా మనం స్మరించుకొని ఉన్నాం ఇదే విషయాన్ని. ఆనాడు హనుమంతుడు లంకానగరానికి బయలుదేరినప్పుడు సముద్రయానంలో వెళ్ళేటప్పుడు ఆయనకు సముద్రంలో కొన్ని పర్వతాలు ఆయనని ఆకర్షించడం, ఆయన అక్కడ దిగటం, ఆ పర్వతాలు వాళ్ళందరూ మైనాకుడు మొదలైన పర్వతాలు ఏం చేశారు, వాళ్ళందరూ కూడా హనుమంతుడికి సేవ చేయాలని ఆపితే, లేదయ్యా నేను బయలుదేరాలి నాకు సమయం లేదు అని చెప్తే, పూర్వకాలం ఈ పర్వతాల గురించినటువంటి విషయాన్ని హనుమంతుడికి ఆయన తెలియజేసినట్టు పూర్వకాలంలో పర్వతాలన్నీ పక్షుల్లా ఎగిరి ఎక్కడ పడితే అక్కడ వాళ్తూ ఉండేవిట. తద్వారా ఎంతోమంది ప్రాణులు చనిపోతూ ఉండేవట. జంతుజాలము మనుషులు చనిపోతుంటే అందరూ కూడా ఇంద్రుని ప్రార్థించారట. అప్పుడు ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధంతో ఆ పర్వతాల యొక్క రెక్కలను ఛేదించాడట. అలా ఛేదించడం చేత కొన్ని పర్వతాలు ఇగో సముద్రంలో పడిపోయినాయి, మేము కూడా ఆ జాతికి సంబంధించిన వాళ్ళమే అని మనకి చెప్పినట్టుగా అక్కడ రామాయణంలో సుందరకాండలో కూడా కథ మనకి తెలుస్తోంది. ఆ రకంగా ఇక్కడ ఇదే విషయాన్ని ఈ బ్రహ్మాండ పురాణంలో కూడా ప్రస్తావన చేస్తున్నారు. శక్రేణ పక్షచ్ఛిన్నాః. ఆ శక్ర అంటే ఇంద్రుని చేత ఆయన యొక్క వజ్రాయుధంతో కొన్ని పర్వతాలను ఆయన ఛేదించాడట, వాటి రెక్కలను. అందుకని పర్వతాలన్నీ కూడా అలా కదలకుండా అలా ఉండటానికి కారణం అదే అని చెప్తున్నారు. కాబట్టి పుష్కరాత్ నామతే మేఘాః. ఆ విధంగా ఇంద్రుడి చేత ఖండించబడినటువంటి ఆ పెద్ద పెద్ద పర్వతాలకి ఈ పుష్కరములు అనేటటువంటి మేఘాలు తగలటం వలన ఈ జీమూతము అనేటటువంటి ఒక విశేషమైనటువంటి వర్షం కురుస్తుంది అంటున్నారు మనకి ఇక్కడ. కాబట్టి పుష్కరావర్తకాస్తేన కారణేనేహ శబ్దితాః నానా రూపధరాశ్చైవ మహాఘోరస్వనాస్యతే కల్పాంతవృష్టేః స్రష్టారః సంవర్తాగ్నే నియామకాః వర్షంచేతే యుగాంతేషు తృతీయాస్తే ప్రకీర్తితాః అనేక రూప సంస్థానాః పూరయంతో మహీతలం. ఈ విధంగా ఈ మేఘాలు ఆయా కాలాలలో వివిధమైనటువంటి పేర్లతో ఈ భూమి మీద అనేక ప్రాంతాలలో, అనేక ద్వీపాలలో, అనేకమైనటువంటి మండలాలలో చక్కగా ఆయా సమయాల్లో వర్షిస్తూ ఆ ప్రాణులను సుభిక్షంగా చూస్తున్నాయి అంటున్నారు. అయితే మేఘాల యొక్క పరిమాణం ఎంత ఉంటుంది అది కూడా మనకి లెక్కలేసి చెప్తున్నాడు ఆయన వ్యాస మహర్షి. ఒక్కొక్క మేఘం ఒక్కొక్క రకమైనటువంటి వ్యాసార్థంలో ఉంటుందిట. అందులో ఈ జీమూతకం అనే పేరు చెప్పినటువంటి ఈ మేఘాలు దాదాపు 12 నుంచి 20,000 యోజనాల దూరంలో వ్యాపించి ఉంటాయట ఈ మేఘాలన్నీ కూడా. అదేవిధంగా వలాహకములు అనేటటువంటి ఆ మేఘాలు దాదాపు 10 నుంచి 15,000 యోజనముల వెడల్పులో వ్యాపించి ఉంటాయట. అదేవిధంగా పుష్కరావర్తకములు అనేటటువంటి ఆ మేఘాలు 25 నుంచి 40,000 యోజనాల దూరం వ్యాపించి ఉంటాయిట. అంతంత పెద్ద పెద్ద పరిమాణంలో ఈ మేఘాలు
చక్కగా ఏర్పడి ఆకాశంలో సంచరిస్తూ ఉంటాయి అంటున్నారు. ఈ విధంగా మనకి ఈ వృష్టి యొక్క ఈ సకాలంలో వర్షం పడటం అనేటటువంటి వాటి యొక్క విషయాలను మనకి చక్కగా తెలియజేశాడు. అయితే ఈ వర్షాలు ఇవన్నీ ఇలా చక్కగా కురవటానికి కారణం ఏమిటి అంటే మనం ముందుకు చెప్పుకున్నాం, సూర్యచంద్రుల యొక్క గమనమే మూల కారణం ఈ వర్షాలు కురవటానికి అనుకున్నాం. ఆ విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. సూర్య ఏవత వృష్టీనాం స్రష్టా సముపదిశ్యతే సూర్యమూలా చ వై వృష్టి సవస్తజాలం సూర్యాత్ ప్రవర్తతే. ఈ సూర్యుని ద్వారానే ఈ సమస్తమైనటువంటి ఈ వర్షాలు అన్ని కాలాలలో వర్షాలు కురుస్తూ ఉంటాయి అంటున్నారు. ధ్రువేణాధిష్ఠిత సూర్య, ఈ సూర్యుడు ఎలా నియమింపబడుతున్నాడు అంటే ధ్రువుని వల్ల నియమింపబడుతున్నాడు అంటున్నారు. తస్యాం వృష్టౌ ప్రవర్తతే, ఈ సూర్యుడు ధ్రువుని ఆధారంగా చేసుకుని సంచరించేటటువంటి ఆ గమనాన్ని బట్టి వర్షాలు పడుతున్నాయి మనకి అంటున్నాడు ఆయన. గ్రహో నిసృత్య సూర్యాత్తు కృష్ణే నక్షత్రమండలే, కేవలం సూర్యుడే కాదు, నవగ్రహములు అనేకమైనటువంటి నక్షత్రములతో కూడినటువంటి నక్షత్ర మండలములు ఇవన్నీ కూడా ఆ ధ్రువుని యొక్క మండలాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని బేస్ చేసుకుని వాటి యొక్క ఆధారంగానే ఇవన్నీ నడుస్తున్నాయి, లేకపోతే వీటికి గమనం లేదు అని మనకి తెలియజేస్తున్నాడు. సంస్థితేన ఏకచక్రేణ పంచారేణ త్రిభిన్నగా హిరణ్మయేన భగవాన్ తథేవ హరిదర్పణ. సరే, ఇప్పటి వరకు సూర్యుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ధ్రువుని ఆధారంగా చేసుకుని ఉన్నారు అంటున్నారు. అయితే ఈ సూర్యుడు ఎలా వస్తాడు మనకి ఆకాశంలో? మనకి సూర్య బింబం మాత్రమే కనబడుతుంది కాదుట. సూర్యుడు ఒక ఏకచక్ర రథంలో వస్తాట. ఒకే చక్రం ఉంటుందట సూర్యుని యొక్క రథానికి. సాధారణంగా రథానికి 4 చక్రాలు, 6 చక్రాలు, 8 చక్రాలు ఉంటాయి. కానీ సూర్యునికి ఒకటే చక్రం ఉంటుందట. ఏకచక్ర రథే స్థిత్వా, ఒకే చక్రం ఉన్న రథం మీద పంచారేణ త్రిభిన్నగా, ఆ ఒక చక్రాన్ని కూడా 5 అరలు ఉంటాయట. అరలంటే కనుక 5 రకాలైనటువంటి ఇరుసులు ఆ చక్రానికి ఉంటాయట. అర అంటే ఒక అర్థంలో చెప్పాలంటే ఇలా కోణం. ఆ సూర్యుని యొక్క రథచక్రానికి 5 రకాలైనటువంటి కోణములు, అంచులు ఉంటాయి. వాటి ద్వారా ఈ చక్రము, ఈ రథము నడుస్తుంది అంటున్నారు. అది ఎట్లాగా తెలియజేస్తుంది. అష్టాపద నిబద్ధేన షట్ప్రకారై ఏకనేమినా, నేమి అంటే కనుక ఇరుసు, ఒక ప్రధానమైన ఇరుసు ఉంటుందట. దానికి మళ్ళీ ఆ ఇరుసు కూడా 6 రకాలుగా ఉంటుందట. ఆ సూర్యుని యొక్క రథచక్రం ఎలా ఉంది ఏమిటనే విషయాన్ని మనకి ఇక్కడ సూర్య రథ వర్ణనం చేస్తున్నారు మనకి. కాబట్టి భగవానుడైన చక్రేణ భాస్వత సూర్య స్యందనేన ప్రకీర్తిత ఉదయే బ్రహ్మణో రూపం మధ్యాహ్నే తు మహేశ్వర సాయంకాలే స్వయం విష్ణు త్రిసంధ్యేషు వ్యవస్థిత. కాబట్టి ఆ సూర్య భగవానుడు ఎలా ఉంటాట? ఆ చక్రం మీద బయలుదేరినప్పుడు ఆకాశంలో ప్రాతకాలంలో బ్రహ్మతో సమానంగా ఉంటాట. మాధ్యాహ్నిక కాలంలో ఉగ్రమైనటువంటి ఎండతో మహేశ్వరుని యొక్క ఆ రుద్రుని యొక్క స్వరూపంలో ఉంటాడట. సాయంకాలంలో కొంచెం చల్లబడటం చేత ఆ విష్ణువు యొక్క స్వరూపంలాగా 3 సంధ్యలలోనూ ఈ లోకంలో అందరికీ కూడా అనుగ్రహిస్తున్నాడు అని చెప్తున్నాడు. అయితే ఈ సూర్యుడు ఎలాంటి రథంలో ఉన్నాడు అని మనకి చెప్తున్నారు ఇక్కడ. బంగారుమయమైనటువంటి స్వర్ణ రథంట రథం. అంతేకాదు దానికి బలమైనటువంటి ఇరుసులతో కూడినటువంటి ఒకే ఒక చక్రం ఉంటుందట. ఆ చక్రం అంతా కూడా బంగారుమయమై ఉంటుందట. అంతేకాదు దానికి అనేక మణి, వజ్ర, వైఢూర్యాది రకములైనటువంటి సర్వ విధములైనవన్నీ కూడా ఉంటాయట. ఆ చక్రానికి అద్దబడి ఉంటాయి అంటున్నారు. అంతేకాదు ఆ చక్రం మీద 3 ఆకులు ఉంటాయట. విశేషమైనటువంటి పత్రాకారంగా 3 ఉంటాయట. దానికి 3 నాభులు ఉంటాయట. నాభి అంటే మధ్య భాగం. ఆ పత్రం యొక్క మధ్య భాగం
3 భాగాలుగా ఉంటుంది అంటున్నారు. ఆ 3 భాగాల నుంచి కలుపుకుంటూ ఒక రౌండ్గా ఒక పట్ట ఉంటుందట. పట్ట అంటే ఆ లోపల నుంచి 3టికి ఒక లింక్ లాగా ఉండేటటువంటి ఒక తాడు లాంటిది పట్ట అంటారు దాన్ని. మరిలే ఆ పట్ట అనేటువంటి దానికి కూడా 6 అంచులు ఉంటాయట. 6 భాగాలుగా 6 అంచుల్లాగా ఉంటుందట అది. అంతేకాదు ఈ రథానికి 7 గుర్రాలు ఉంటాయట. సప్తాశ్వరథమారూఢం అని కీర్తిస్తారు. ఆ సూర్య భగవానుని యొక్క ఆ ఒక చక్రానికి 7 గుర్రములు ఉంటాయట. కాబట్టి 7 రకాలైనటువంటి గుర్రాలు ఉంటాయట. ఈ 7 కూడా ఆకుపచ్చని రంగులో ఉంటాయట. ఈ గుర్రాలు కూడా ఈ 7 గుర్రములు ఆకుపచ్చని వర్ణంలో ఉంటాయట. అందంగా ఉంటాయట. చాలా అందంగా దివ్య తేజస్సుతో అత్యంత వేగవంతమైనటువంటివిట ఈ 7 గుర్రములు కూడా. అంతేకాదు ఉచ్చైస్రవ సమోవేగా, ఆ ఉచ్చైస్రవమని అక్కడ పాల సముద్రంలో దేవదానవులు చిలికినప్పుడు బయటికి వచ్చినటువంటి ఉచ్చైస్రవంట. అది కూడా ఆ స్వర్గంలో ఉంటుందట. విశేషమైనటువంటి ఒక అశ్వం. ఆ అశ్వం యొక్క వేగంతో సమానమైనటువంటి వేగం కలిగినటువంటి ఈ 7 అశ్వాలు కూడా అంటున్నారు. కాబట్టి అంతటి విశేషమైనటువంటిది ఆ రథానికి ఉన్నటువంటి 7 గుర్రములు కూడా అంతటి అందంగా ఉంటాయి అంటున్నారు. అంతేకాదుట ఈ రథం యొక్క వ్యాసార్థం పరిమితి ఎంత ఉన్నది అంటే 10,000 యోజనముల వెడల్పు ఉంటుందట. ఆ రథం యొక్క చక్రమే అంత వెడల్పులో ఉంటుంది అంటున్నారు. అంతేకాదు ఆ రథం పైన ఉండేటటువంటి ధ్వజం ఈషాదండం. మనకు సూర్యుడు ఒక ఎర్రని బింబమల్లే కనబడతాడు. ఆ లోపల ఎన్ని ఉన్నాయండి విషయాలు. ఈషాధ్వజం అంటారట దాన్ని. ఆ సూర్య రథం పైన ఉండేటటువంటి రథం అది ఆ రథం కన్నా 2 రెట్లు పెద్దదిట. ఇంకా భయంకరంగా పెద్దగా ఉంటుందట. అంతా స్వర్ణమయమై ఉంటుందట. ఇంకా ఆ రథానికి ఏమేమి ఉన్నాయనేటటువంటి విషయాలు మళ్ళీ మనం ముందు తెలుసుకుందాం. ఈనాడు ఇంతటి విశేషమైనటువంటి బ్రహ్మాండ పురాణంలో ఒక విశేషమైనటువంటి త్రైలోక్య విజయ స్తోత్రం శ్రీకృష్ణ పరమాత్మని గురించి చేసినటువంటి విశేషమైనటువంటి స్తోత్రం. దాన్ని మనం ఈనాడు అనుసంధానం చేసుకుందాం. అధా శ్రీ బ్రహ్మాండ పురాణే పూర్వభాగే త్రైలోక్య విజయ కవచ స్తోత్రం శృణువత్స ప్రవక్ష్యామి కవచం పరమాద్భుతం మంత్రం చ సిద్ధిదం శశ్వత్ సాధకానాం సుఖావహం గోపీ జనపదస్యాంతే వల్లభాయ సముచ్చరే స్వాహాంతోయం మహామంత్రో దశార్ణో భుక్తిముక్తిదః సదాశివస్తు అస్య ఋషిః పంక్తిః ఛంద ఉదాహృతం దేవతా కృష్ణ ఉదితః వినియోగో అఖిలాప్తయే త్రైలోక్య విజయస్యాథ కవచస్య ప్రజాపతిః ఋషిఛందస్య జగతి దేవో రాజేశ్వర స్వయం త్రైలోక్య విజయ ప్రాప్తౌ వినియోగ ప్రకీర్తితః ప్రణవో మే శిరః పాతు శ్రీకృష్ణాయ నమః సదా పాయాత్ కపాలం కృష్ణాయ స్వాహేతి సతతం మమ కృష్ణేతి పాతు నేత్రే మే కృష్ణ స్వాహేతి తారకాం. ఇక్కడ మంత్రానికి ఓం నమః అని ఉంటాయి. మధ్యలో మంత్రపదం ఉంటుంది. ఇందులో ఓం అంటే ప్రణవం అంటారు. మన శరీరంలో ఉండేటటువంటి అన్ని అవయవాలు ఒక్కొక్క అవయవానికి కూడా ఒక్కొక్క నామం
స్మరించుకుంటే ఆ నామం ఆ అవయవాన్ని కాపాడుతూ ఉండాలి అంటారు. దీన్ని కవచం అంటారు. ఈ శరీరానికి రక్షగా మనం వస్త్రాన్ని ధరిస్తాం, అది కవచం కాదు. ఈ శరీరాన్ని ఎంత వస్త్రం ధరించినా మనం కాపాడలేము, కానీ ఆత్మతో కూడినటువంటి శరీరానికి రక్షగా ఈ నామం కాపాడుతూ ఉంటుందిట. అంతటి వైశిష్ట్యం కలిగినటువంటి ఈ కవచ స్తోత్రం అంటారు. శరీరంలో ఉండే అన్ని అంగములకి అన్ని నామాలతో రక్ష చెప్పటమే కవచ స్తోత్రం అంటారు. అంతటి వైశిష్ట్యం ఈ శ్రీకృష్ణ నామానికి ఉంది అని మనకి ఇందులో తెలియజేస్తున్నారు. ఇక క్షమా ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగిద్దాం. అద క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అద భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అద మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ.